హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఆల్ అబౌట్ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ బూందీ జీడిపప్పు కర్రీ. మన గెస్ట్స్ వెజిటేరియన్స్ అయితే సింపుల్గా క్విక్గా ఈ బూందీ జీడిపప్పు కర్రీని ట్రై చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. దాంట్లో కొన్ని ఆవాలు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఒక ఎండుమిర్చి, ఆనియన్స్ ఒక కప్ వేసుకోవాలండి. అవి లైట్ పింక్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు 2 రెమ్మలు, క్రష్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి 2 టీ స్పూన్స్. వీటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, సాల్ట్ తగినంత, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, చిన్న జాజికాయ ముక్కని క్రష్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. వీటిని అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 1/2 అవర్ పాలలో నానబెట్టిన జీడిపప్పుని 1/2 కప్ యాడ్ చేసుకోవాలండి. జీడిపప్పు మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. వీటిని 1 మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలి. హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి. 1/2 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న కప్ యూస్ చేశాను, అందుకే 1/2 కప్ అని చెప్పానండి. మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు 1 కప్ బూందీ యాడ్ చేసుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి. అంతే అండి, మన బూందీ కర్రీ రెడీ. ఈ కర్రీ ప్రిపరేషన్ చాలా సింపుల్, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది.